శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదని అంటారు. అది నిజమేనా? అసలు శివలింగము అంటే ఇంక శివుడి లింగ రూపమే కదా, విగ్రహ రూపం ఎక్కడా లేదు కదా. అవును. కదా. కానీ లింగ రూపాన్ని ఇంట్లో ప్రతిష్ఠించకూడదు, లేకపోతే ఇంట్లో పెట్టుకోకూడదు అని చాలా మంది అంటున్నారు. అవును, ఇది చాలా మంది అడుగుతుంటారు. భగవంతుడు ఇంట్లో ఉండాలి అంటే కేవలం మన గుండె ఎంత ఉంటుంది, మన గుప్పెడు అంతే ఉంటుంది. ఎవరి గుండె అయినా సరే, ఎవరి హైట్కి తగ్గట్టుగా. ఇప్పుడు 6 అడుగులు ఉంటాడు ఒక ఆయన, ఆయన గుప్పెడు ఎంత ఉంటుంది, ఆయన గుండె కూడా అంతే ఉంటుంది. ఎవరి గుప్పెడంతా వాళ్ళ గుండె ఉంటుంది. గుండె గుడిలో పట్టేంత విగ్రహాలు మాత్రమే ఇంట్లో ఉండాలి. అంతకు మించి అంటే అసలు దానికంటే కూడా ఇంకా ఇది చిన్న ఈ వేలు, బొటన వేలు ఎంత ఉంది, ఈ బొటన వేలంత విగ్రహాలు మాత్రమే ఉండాలి. ఇంతకు మించి ఎక్కువగా ఉంటే నిత్యం మహానివేదన పెట్టాలి, దానికి పూజలు చేయాలి. తప్పనిసరిగా ఇంట్లో మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి అన్నం పెట్టకుండా వదిలేస్తామా మనం? జీవంతో ఉన్నాడు కదా, మనకు లైవ్లో కనపడుతున్నాడు పిల్లవాడు. అట్లానే భగవంతుడు ఉన్నాడనే కదా శివలింగం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంది. ఆ లింగంలో శివుడు ఉన్నాడనే కదా. మరి ఉన్నప్పుడు ఆయనకి నివేదన పెట్టకపోతే కూడా పాపమే కదా మరి, అవునా? కాబట్టి ఎక్కువ ప్రమాణం లేకుండా చిన్న చిన్న శివలింగాలు కానీ ఇవేమైనా తెచ్చుకోవచ్చు. కానీ చిన్నవాటికైనా ప్రతినిత్యం అభిషేకం ఉండవలసిందే, ప్రతినిత్యం మహానివేదన ఉండవలసిందే, దీపారాధన చేయాలి. ఏదైనా ఊరు వెళ్తూ ఉంటారు అంటే ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళే ఉన్న ఇంట్లో చెప్తున్నా, మగవాళ్ళే రోజు పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదైనా ఊరు వెళ్తూ ఉంటారు. మరి ఈ శివలింగానికి పూజ ఉండదు కదా, ఏం చేయాలి అనేది పెద్ద సమస్య వస్తుంది చాలామంది. ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఆ శివలింగాన్ని, జలాధివాసం ఉంటుంది దాన్ని, మనం ఆ నీళ్లలో శివలింగాన్ని పెట్టేసి, లేదు మన దగ్గర ఉండేటువంటి దేవతా విగ్రహాలు ఏవైనా సరే అన్నీ కూడా దాంట్లో పెట్టేసి, మరలా మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి సంప్రోక్షణ చేసుకొని మరలా నివేదన పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉండకూడదని లేదు, కాకపోతే ఉంటే దానికి కావలసినటువంటి నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు రుద్రుడికి ఏంటి, హరహర శంభో శంకర అని చెప్పి నీళ్ళు పోస్తే బోళాశంకరుడు కదా మనల్ని అనుగ్రహిస్తాడు. కానీ అది కూడా భక్తితో చేయాలి. అది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం శివలింగాలు ఇంట్లో ఉండొద్దని చెప్తాను. ఇంట్లో ఉంటే మంచిది, కానీ చేయాలి, పూజ చేయాలి. నిత్య దీపారాధన, నిత్య మహానివేదన ఉండాలి, నిత్య పూజా విధానం ఉండాలి, నిత్యం అభిషేకం చేయగలిగితే. లేదు ఏమీ రాదు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చక్కగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టి కాస్త విభూతి పెడితే, ఆయనకి ఏదైనా పండో ఫలమో ఏదో ఒకటి నివేదన పెడితే మాత్రం తప్పనిసరిగా శివానుగ్రహం కలుగుతుంది. దీంట్లో కూడా స్ఫటికలింగం అని ఒకటి ఉంటుంది, నర్మదా బాణం అని చెప్పి. నర్మదా నదిలో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కదా, నీటి పారుదలకి ఆ లోపల ఉండేటువంటి రాళ్ళు మొత్తం ఇట్లా తిరిగి 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 రోల్ అయిపోయి నున్నగా ఇంత బాణాలు అంటారు, వాటిని నర్మదా బాణం అంటారు. అంటే నర్మదా నదిలో దొరికేటువంటి శిలలు ఏవైతే ఉంటాయో దాన్ని శివుడిగా భావిస్తాం. గండకీ నదిలో దొరికేటువంటి శిలలు ఏవైతే ఉంటాయో అవి విష్ణుమూర్తిగా భావిస్తాం. కాబట్టి ఈ నర్మదా బాణాలు ఉంటాయి, స్ఫటిక శివలింగాలు ఉంటాయి. వీటిన్నిటికంటే కూడా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువైపోయినాయి ఏంటంటే పాదరసలింగాలు. అసలు నిజంగా పాదరసలింగం చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. పాదరసం ఎలా ఉంటుంది, మనకు దొరుకుతుందా? కింద పడితే పారిపోతూ ఉంటుంది. దానికి షోడశ కర్మలని 16 రకాల ప్రక్రియలు చేస్తే అది ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు బయట షాపుల్లో దొరికేవండి, మనం వాటి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నిజంగా స్ఫటికంతో శివలింగం తయారు చేయవచ్చు, కానీ 16 రకాల షోడశ కర్మలు చేస్తే అది ముద్దగా దగ్గర అవ్వడానికి, మన చేతిలో చిక్కడానికి అవకాశం దొరుకుతుంది. దాని లింగ రూపంలో తయారు చేసుకొని చేయడం ద్వారా రోగ బాధ నివారణ కలుగుతుంది తప్పనిసరిగా. ఇట్లాంటి వాటిల్లో ఏవైనా చేయొచ్చు, కానీ నియమం మాత్రం తప్పనిసరిగా పాటించాలి.